హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నౌతా బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం 13th వీక్ నామినేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో యష్మి వెళ్తూ యష్మి అయితే 12th వీక్ యష్మి అయితే ఎలిమినేట్ అవుతుంది కదా. సో ఎలిమినేట్ అవుతూ బిగ్ బాంబ్ అయితే వేస్తుంది. ఎవరిపైన? గౌతమ్కి అయితే వేస్తుంది. గౌతమ్ అయితే డైరెక్ట్ 13th వీక్ నామినేషన్స్లోకి అయితే వచ్చేసారనమాట. సో హౌస్లో కంప్లీట్గా 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్లో యష్మి వెళ్ళిపోయింది. యష్మి వెళ్ళిపోయిన తర్వాత 9 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ 9 మెంబర్స్లో బిగ్ బాంబ్ వేస్తుంది కాబట్టి గౌతమ్ నామినేషన్లోకి వచ్చేసారు. 1 వచ్చేసారు. రోహిణి ఆల్రెడీ మెగా చీఫ్ ఉంది కాబట్టి నామినేషన్స్లోకి రారు. సో సేఫ్. ఇంకా మిగిలింది ఎంత మనకి? సో 7 ఇలా అనేద్దాం. సో 7 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 8 మెంబర్స్లో గౌతమ్ ఆల్రెడీ నామినేషన్స్లోకి వెళ్ళిపోయారు. అండ్ మనకి ఈ వీక్ జరిగిన గొడవల గురించి మాట్లాడుకుంటే పృథ్వీ వర్సెస్ గౌతమ్కి అయితే బాగా గొడవ జరిగింది. సో గౌతమ్ని ఎవరు నామినేట్ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ డైరెక్ట్ నామినేట్ అయ్యారు కాబట్టి. సో గౌతమ్ అయితే నామినేట్ చేస్తారు. ఎవరిని? పృథ్వీని. ఇద్దరిని చేస్తారు. వన్ని చేస్తే పక్కా పృథ్వీని అయితే, నిఖిల్ అండ్ పృథ్వీని అయితే నామినేట్ చేస్తారు. అండ్ విష్ణు అండ్ రోహిణి ఇద్దరికి కూడా బాగా గొడవ జరిగింది కాబట్టి విష్ణు వచ్చేసి నామినేట్ చేయలేరు రోహిణిని, మెగా చీఫ్ కాబట్టి. కానీ రోహిణి అయితే విష్ణుప్రియని నామినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణు వచ్చేసి ప్రేరణ అయితే నామినేట్ చేస్తుంది. అండ్ పృథ్వీ వచ్చేసి అవినాష్ని అయితే నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మంచిగా ఉండే వాళ్ళకి ఏమో పంపించేస్తున్నారు, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడకుండా ఉండే వాళ్ళని అయితే సేవ్ చేసేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడారు. నాగార్జున గారు చెప్పారు కాబట్టి పాయింట్స్ అన్ని గుర్తు తెచ్చుకొని పృథ్వీ వచ్చేసి అవినాష్ని అయితే నామినేట్ చేస్తారు. సో అలా అండ్ టేస్టీ తేజ అండ్ నిఖిల్, గౌతమ్ అయితే నిఖిల్ని కూడా నామినేట్ చేస్తారేమో మేబీ. అండ్ ఇంకా టేస్టీ తేజ ఒకరే మిగిలిపోయారు కదా. టేస్టీ తేజని ఎవరు నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? పృథ్వీ నామినేట్ చేస్తారేమో టేస్టీ తేజని కూడా. సో ఈ విధంగా హౌస్లో ఉన్న 9 మెంబర్స్లో 9 మెంబర్స్లో రోహిణి వచ్చేసి మెగా చీఫ్ కాబట్టి ఉన్న 8 మెంబర్స్ ఈసారి నబిల్ని ఎవరు నామినేట్ చేస్తారు? గౌతమే నామినేట్ చేస్తారు. ఎందుకంటే 5th వీక్ జరిగిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నామని అంటున్నారు అన్న పాయింట్ పైన సంథింగ్ ఉంటుంది కాబట్టి మేబీ అందరూ ఉన్న 8 మెంబర్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది? ఈ వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉంటారు అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ కూడా చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.